స్పైడర్ మ్యాన్ని తీసుకొని బ్యాట్మ్యాన్ మూడ్లో పడేసి షెర్లాక్ హోమ్స్ చేసే పని చేయించి మాఫియా మధ్యలో వదిలేస్తే ఎలా ఉంటుంది? అదే స్పైడర్ నాయర్ సిరీస్. అసలు ఈ సిరీస్ ట్రైలర్ చూశాక ఈ సిరీస్ వర్కౌట్ అవ్వదేమో అనిపించింది, కానీ చూసిన తర్వాత మాత్రం ఒకటే అనిపించింది, ఇది ఇప్పటివరకు మనం చూసిన స్పైడర్ మ్యాన్ మూవీస్ లాగా ఉండదు. హెవీ స్వింగింగ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓన్లీ స్టోరీ క్యారెక్టర్స్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. నాకైతే ఈ సిరీస్ నచ్చింది. ఎందుకో డీటెయిల్గా చెప్తా, వీడియోని స్కిప్ చేయకండి. స్పైడర్ నాయర్ మనల్ని నేరుగా 1930s న్యూయార్క్కి తీసుకెళ్తుంది. ఇక్కడ బెన్ రైలీ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ డిటెక్టివ్గా జీవిస్తుంటాడు. ఒకప్పుడు ది స్పైడర్గా ఉన్న అతని లైఫ్లో జరిగిన ఓ ఇన్సిడెంట్ వల్ల స్పైడర్ ఆ జీవితాన్ని వదిలేశాడు. ఒక నార్మల్ డిటెక్టివ్ లాగా వర్క్ చేస్తుంటాడు. కానీ ఓ పక్క నగరంలో సిల్వర్ మ్యాన్ అనే మాఫియా డాన్ ప్రభావం పెరగడం, విచిత్రంగా సూపర్ పవర్స్ ఉన్న వ్యక్తులు కనిపించడంతో పరిస్థితులు పూర్తిగా చేంజ్ అయిపోతాయి. ఆ తర్వాత స్పైడర్ ఏం చేశాడు అనేది ప్లాట్. ఇది ఒక నార్మల్ మిస్టరీ స్టోరీ లాగా అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్తే మాఫియా రాజకీయాలు, ప్రపంచ యుద్ధాల ప్రభావం, సామాజిక పరిస్థితులు, వ్యక్తిగత సంఘర్షణలు ఇలా ఎన్నో లేయర్లు కనిపిస్తాయి. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సిరీస్లో నాకు బాగా నచ్చింది క్యారెక్టర్స్. హీరో మాత్రమే కాదు, ఫెలిషియా హార్డీ, రాబర్ట్సన్, జానెట్, సిల్వర్ మ్యాన్ ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంటుంది. స్క్రీన్పై 2 నిమిషాలు కనిపించిన వ్యక్తి కూడా గుర్తుండిపోతాడు. 1930ల న్యూయార్క్ వాతావరణాన్ని అద్భుతంగా చూపించారు. ఆ కాలం డైలాగులు, దుస్తులు, మనుషుల ప్రవర్తన అన్నీ సహజంగా అనిపిస్తాయి. నికోలస్ కేజ్ వాయిస్ యాక్టింగ్ అయితే మరో లెవెల్. అతను మాట్లాడే ప్రతి సీన్ని వెయిట్తో యాక్ట్ చేశారు. అలాగే డార్క్ డౌన్, మిస్టరీ ఎలిమెంట్స్, సూపర్ పవర్స్ వెనుకున్న స్టోరీస్ చాలా ఎంగేజింగ్గా ఉంటాయి. సిరీస్లో మైనస్ అనిపించింది నాకు, కొన్ని చోట్ల CGI కాస్త వీక్ అనిపించింది, వీడియో గేమ్ లాగా అనిపించాయి. అలాగే మెగావాట్ పాత్ర కొన్నిసార్లు మెయిన్ స్టోరీకి సరిపోనట్టుగా అనిపించింది. కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో ఉపయోగించిన ఎఫెక్ట్స్ కూడా పూర్తిగా నమ్మించేలా లేవు. స్పైడర్ నాయర్ అనేది ఒక నార్మల్ స్పైడర్ మ్యాన్ కథ కాదు, ఇది ఒక డార్క్ డిటెక్టివ్ థ్రిల్లర్. సూపర్ హీరో యాక్షన్ కంటే కథ, పాత్రలు, వాతావరణం మీద ఎక్కువ దృష్టి పెట్టిన సిరీస్. డార్క్ క్రైమ్ డ్రామాలు ఇష్టపడే వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది.